రాజరికం చేసుకుంటాం నుంచి కాపాడే వెంకటేశ బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం మా బాబు బంగారం. Hi, hello and welcome to Express Raja. మా షో స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు మేము ఎక్స్ప్రెస్ రాజాకి ఫుల్ ఫామ్ అడుగుతాం. సో ఈ ఫర్ ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్, ఎక్స్ ఫర్ ఎక్స్ప్రెస్, పి ఫర్ ప్రదీప్. అరే అందరు మెలకు తెచ్చుకుంటారు నాతో పాటు. ఆర్ ఫర్ రాఖియా, రాకింగ్, నేను రాఖీలు కట్టించుకోను ప్లీజ్. ఈ ఫర్ ఎనర్జెటిక్, ఎస్ ఫర్ స్టైలింగ్, స్టాలిన్. ఇంకో ఎస్ ఫర్ సూపర్. మీకు ఎవరు సమంత వ్యత్యాసం తెలీదా? ఓకే, సో ఇవాళ మన ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీలోంచి ఎవరైనా సరే ఈ చైర్ లోకి రావచ్చు. ఈ రెండు చైర్లో ఎవరైనా కూర్చోవచ్చు. ఫైనల్ గా ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవ్వచ్చు. మీలో ఎవరు నవ్వుతారు ఎక్స్ప్రెస్ రాజా? ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా షోకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. సాధారణంగా మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు 2-3 సార్లు ఆలోచిస్తాం కదా, అవునా? ఇప్పుడు నేను మీలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అవుతారంటే నలుగురు ఎదురే చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు షూటింగ్ అయిపోయాక నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఆలోచనలో ఉన్నారు కాబట్టి, సో చాలా ఫాస్ట్ గా చాలా తెలివిగా ఆలోచించిన వాడే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతాడు. రెడీయా? మా షోలో రౌండ్లు ఉండవు, మా షోలో పోడియంలు ఉండవు, మా షోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉండవు. మీలో ఎవరైనా సరే టాలెంటెడ్ గా ఉంటే, మీలో ఎవరైనా సరే కాస్త ఎక్కువగా ఆలోచించి చాలా బాగా ఆన్సర్ ఇస్తే, సో అందరు తెలివైన వాళ్ళు ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో లైట్ గా అడిగి తెలుసుకుంటాను. డార్లింగ్ మీ పేరు? రాకేష్. ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్ లో చదువుతున్నావు? నిజాం కాలేజ్. ఓకే, ఇంకా మీరు? చదువుతున్నా భయ్య. ఈనాడు చదువుతున్నావు? పేపర్ చదువుతున్నావు? అవునా నాన్న, బాగుపడతావు. ఇంత చిన్న వయసులో నన్ను అద్భుతాలు చేస్తున్నావు నువ్వు. ఏం చదువుతున్నావు కాలేజ్ లో? నిజాం కాలేజ్. కాలేజ్ లో ఏం చదువుతున్నావు? బిఏ సెకండ్ ఇయర్. ఓకే, ఫ్యూచర్ లో ఏం అవుదాం అనుకుంటున్నావు? మనిషి. ఓ ఇప్పుడు కాదా? ఓకే, వెరీ గుడ్. సో వెనకటికి ఇలాగే మా ఫ్రెండ్ సుబ్బారావు అని ఉంటాడు. మీ అందరికీ త్వరలో ఇంకా బాగా పరిచయం అయిపోతాడు. పొట్టిగా లావుగా నల్లగా పొడుగ్గా ఉంటాడు అతను. సో ఈ సుబ్బారావు అనే వ్యక్తి పాపం ఎప్పుడు వాళ్ళ ఆవిడ్ని మెచ్చుకోడు, ఎప్పుడు చిరాగ్గా ఉంటూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. సో ఫ్రెండ్ సజెషన్ అడిగాడు, అరే ఏంట్రా ఇంట్లో అస్తమాన్ ఇలా ఉందంటే, ఏం లేదురా అప్పుడప్పుడు మెచ్చుకోవాలి. ఇవాళ ఇంటికి వెళ్ళగానే అసలు నీకు ఫస్ట్ ఆవిడ చూడగానే నీకేమనిపిస్తే బాగా మెచ్చుకో. ఫస్ట్ మెచ్చుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది, ఆవిడ బాగుంటుంది. సరే వెళ్ళగానే వాళ్ళ ఆవిడ భోజనం పెట్టింది, ఇలా తినగానే అబ్బా అసలు 20 సంవత్సరాలు మన కాపురంలో ఇప్పటివరకు ఇలాంటి తినలేదు, అంత అద్భుతంగా ఉంది వంట, అది ఇది. వెంటనే చేతిలో ఉన్న గట్టి గీసిరి నెత్తివి కొట్టింది. ఎత్తివి కొట్టి, ఓరి నీ ఎంకమ్మ, ఇన్ని రోజుల నుంచి నేను వండిన వంట నీకు నచ్చలేదు, కానీ ఈ రోజే పక్కింటి పంకజం తెచ్చిన వంట నీవు పెడితే ఇది మాత్రం ఆహా ఓహో అనుకుంటూ లొట్లేసుకుంటూ తింటావారా అంది. అంటే ఇంతకీ దీనివల్ల ఈ చెప్పగా నాకు సుబ్బారావు గురించి ఏమర్థమైందంటే, మనం తొందరపాటులో పుట్టుకోమని కొన్ని ఆన్సర్లు ఇచ్చేస్తాం, పుట్టుకని తెలియని ఒక డెసిషన్ తీసుకుంటాం. దీన్ని సింపుల్ గా మీ భాషలో చెప్పాలంటే, కాళ్ళలో చేతిలో కాకుండా నోరు జారి పుసుకుమని ఏదో ఒకటి అంటాం, అవునా? దాని తర్వాత అరే ఇలాంటిది ఎందుకు జరిగిందని. అలా మీ సిచ్యువేషన్ లో ఏమైనా జరిగా? ఎస్ మాస్టర్, మీ పేరు? పి రోహిత్ గారు. చెప్పమ్మా ఏమైంది? అంటే అనుకోకుండా ఒకసారి బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని వెళ్ళి అలానే కాలేజ్కి వెళ్ళిపోయా. ఏ నైస్ కాస్ట్యూమ్ బ్రో. చాలా ఫ్రీగా ఫీల్ అయి ఉంటావు, బాగా కూల్ గా. ఏసీ కండిషన్. అవును, గాలి విచ్చలు విడిగా దందారు, వెళ్ళడం దందారు, రావడం కదా. బాగుంటుంది. ఈసారి అలా ఒక ఫోటో దిగా మెయిన్ రోడ్ మీద జంక్షన్ లో ఇలా ఒక ఫోటో దిగి నాకు పంపించు. అండ్ ఇంకా
కాలేజ్ కి బయలుదేరుతూ మొబైల్ అనుకుని కోమ్ తీసుకొని వెళ్ళిపోయినా. పైన ఉందా అమ్మా? చౌ దగ్గర ఉందా? చెవు దగ్గరనే ఉంది. దువ్వెన చౌ దగ్గర ఉంది. వెరీ గుడ్. జెంట్స్ టాయిలెట్ అనుకోని లేడీస్ టాయిలెట్ కి వెళ్ళిపోయి. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ప్రాబ్లం, యూ కెనాట్ హెల్ప్ ఇట్. ఓకే, ఇంకా వాటర్ లో హీటర్ పెట్టి బటన్ వేయడం మర్చిపోయా. ఈసారి ఏంటంటే బటన్ వేసి ఒకసారి వేలు పెట్టు. అది మాత్రం చేయను నేను. అప్పుడు ఆనందంలో తెలుస్తుంది భయ. అలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. లేదా పంచే, నువ్వు బకెట్ లో 2 కాళ్ళు పెట్టి అందులో హీటర్ పెట్టి అప్పుడు స్విచ్ అయ్యి. అప్పుడు నేను ఉండాను ఇంకా. భలేవాడే, మంచి హెయిర్ స్టైల్ వచ్చి చెవుల నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా పాలనుకోని ఫినాయిల్ తాగాలి. ఇట్లా ఒకసారి అక్కడ సెంటర్ లోకి రావా. అబ్బాయి క్లాప్స్ కొట్టండి అందరూ. తాగేసాక ఎవరైనా చెప్పారా టేస్ట్ అలా ఉందని నువ్వు రియలైజ్ అయ్యావా? టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తే అనుకున్నాను. ఎలా ఉంది భయ? నేను ఇప్పటివరకు ఎవరు టేస్ట్ చేయలేదు. ఎవరు టేస్ట్ చేశారా? అలా వింతగా ఉంది. ఫినాయిల్ ఇప్పటివరకు వాసన చూడడమే తప్ప తాగడం ఎవరికి తెలియదు. చీ అంటే ఆవిడ ఎంత చిరాగ్గా ఉంది వచ్చి. ఎలా ఉంది? చాలా వింతగా ఉంది. చాలా వింత. అరే ఒక గ్లాస్ లో ఫినాయిల్ తీసు. ఆ ఫినాయిల్ మా ఫినాయిల్ ఒకేలా ఉందో లేదు చెప్పగలవా ప్లీజ్? థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఒక బాయ్ ఫ్రెండ్ కాల్ చేయబోయి ఇంకో బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పాను. ఎక్కువ మంది ఉంటే ఇదే అమ్మా ప్రాబ్లం. ఓకే కూర్చోమ్మా ప్లీజ్. ఇంకా వాటర్ అనుకుని ఓటు కదా తాగా. నీకన్నా ఆయనే బెటర్ గా. పాలు అనుకుని ఫినాయిల్ తాగాడు. షూటింగ్ కి వెళ్తే మా ఫ్రెండ్ అనుకుని ఆంటీ పైన చేసుకొని ముందుకు వెళ్ళిపోయా. ఇప్పుడు అనుకునని ఇప్పుడు చెప్తున్నావు కానీ నువ్వు మామూలుగా. టూత్ బ్రష్ కి పేస్ట్ అనుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నాను. అందుకే అంత తెల్లగా ఉన్నాయి మీ పళ్ళు. ఆన్సర్స్ కాకుండా ఇంకా స్పెషల్ టాలెంట్స్ అయితే ఉంటాయిగా. సో ఎవరికైనా పాటలు పాడడం, కవితలు రాయడం, డైలాగులు చెప్పడం, ఇమిటేషన్స్ చేయడం, ఇలాంటి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి? డాన్స్ అండ్ సింగింగ్. ముందు సింగింగ్ తో స్టార్ట్ చేద్దాం. పాడు. అదేంటి నేను ఇప్పటి వరకు పాడే ముందు గొంతు సరి చేసేవాళ్ళు సార్. ఆయన ప్యాంట్ ఎందుకు సరి చేస్తున్నాడు పాడే ముందు? కింద జారిపోతేమో అని. మా నాయనే పాడు నాన్న. हर पल मेरी याता कुछ है तू दिल की दिल में तस्सा तेरे तस्सा तलके नो हर पल मेरी याता कुछ है तू दिल की दिल में तस्सा तेरे दस्सा तलके नो तेरी मेरी तेरी एक जिंदड़ी वाटूडू झूमू में नाचू मैं गाऊं के लिखूं तेरे लिए मैं क्या करूं धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से मेरी जिंदगी में आना तुमसे प्यार कहो मैं कितना. మీరు ఆపగానే ఆర్కెస్ట్రా ఆగగానే సింగర్ కూడా అయిపోయాడు మీరు. సరే ఇప్పుడు నువ్వు పాడిన దానికి తెలుగులో అర్థం చెప్పు. అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనమాట. ప్రేమిస్తుంటే అమ్మాయి మనసులోకి రావాలని తన ఫీలింగ్స్ చెప్తాడు. అదేమన్నా హైదరాబాద్ టు సూర్యాపేట బస్సు అదేమన్నా మెల్లగా. నువ్వు అనవసరంగా ఎప్పుడు ఇలాంటి అర్థాలు ఎప్పుడు తీసుకోకున్నా. పాటలాగే వాడు. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా పాడగలరా? సాంగ్ పాడతా. నువ్వు పాడతావమ్మా? మైక్ కొంచెం బరువుగా అనిపిస్తుందా నీకేమన్నా? పాడండి. నీతో ఏదో అందామనిపిస్తుంది ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది నా పుట్టుక నీతో మొదలైంది నీతోనే పూర్తయిపోతుంది నీకెలా చెప్పను మాటల్లో వివరించి ఇంకెలా చూపను నా మనసింతకు మించి. సూపర్. భలే వేసారు చిటికలు కూడా. శృతిలో వేసారు మీరు అందరూ. ఎవరన్నా ఇమిటేషన్స్ చేయగలరా? ఇమిటేషన్స్ గానీ డైలాగ్స్ గానీ? డైలాగ్ చెప్తామా? ఓకే. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కోట్టే దిమ్మత్ తిరిగిపోవాలి. చల్ చల్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కాస్త సిగ్గుపడుతూ చెప్పమ్మా.
సేమ్ అదే ఎక్స్ప్రెషన్ చెప్పు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ది 11th మైల్. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్ చల్. ఇంకా కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని 4వ సింహమేరా పోలీస్. అయిపోయిందా? దీన్ని ఇంకొంచెం వైలెంట్ గా, ఇంకా ఫోర్స్ఫుల్ గా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. దీన్ని ఏమైనా మార్చమంటే జేబులో చేయి పెట్టావు తప్ప వాయిస్ లో ఏం చేంజెస్ రాలేదు. ఇంకా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా కోస్తా. వావ్, నేను పొద్దున్నే ఉప్మా తిన్నాను, అందులో జీడిపప్పు ఉంది అన్నట్టు చెప్పావమ్మా. ఆ డైలాగ్ ఎంత పవర్ ఉంది, గట్టిగా కోపంగా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్స్ అమ్మా, కూర్చో. ఇట్ సైడ్ కొందరు కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. ఏదో ఆయన కొట్టావు సార్. అబ్బా బుద్ధి వచ్చిందా? నీ పేరు? శ్రీనివాస్. ఆ మెట్లు ఎక్కువ పైనుంచి వై ఊరికే ఎక్కువ బాగుంటది. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పుకుంటూ దిగు. నా దారి రహదారి. అటు వెళ్ళి పోయా, స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళు. నీ పేరేంటి? సాయి కృష్ణ. ఓకే సాయి కృష్ణ, నువ్వు ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? చెప్తా. వావ్, చెప్పా. ఏమో దొంగ డైలాగ్ చెప్పాలా? పెద్దది. వెరీ గుడ్. ఎస్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తమ ధర్మసూత్రం సైతం మంట కలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి తమ పాశమును సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూరవునా ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ములను అవహేళన చేయటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుస్సంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేలతో సైతం పెగిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కనేలే అష్టదిక్పాలకులు, మనగండిచ్చే పంచభూతం సైతం జయహో నరుడా అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అగుంఠిత సేవాధ్యక్ష పరివార మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నియమేన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూహముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. దాదా నువ్వు కూర్చోకూడదు, నువ్వు దా. ఇలాంటి టాలెంట్ అస్సలు కూర్చుని ఉండకూడదు. దా బయటికి రానా. సో ఫస్ట్ లెవెల్ ఆడడానికి మీలోంచి కొంతమంది సెలెక్ట్ అవుతారు అన్నాను కదా. సో అతను డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయాడు. అండ్ ఇతనితో పాటు ఇంకా సో ఇప్పుడు మీ నలుగురికి ఒక టాస్క్ ఇస్తాను. అండ్ ఆ టాస్క్ లో గెలిచిన వాళ్ళే ఈ చైర్ లోకి వెళ్తారు. సో మీ అందరిలోంచి ఈ చైర్ లోకి ఎవరు వెళ్తారు అనేది అసలు సిసిలైన టాస్క్. రెడీయా? సో ఇప్పుడు మీ నలుగురిలో విన్నర్ ఈ చైర్ లోకి వెళ్తారు. ఈ చైర్ లోకి రావడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ చైర్ లో మాత్రమే ఏసీ గాలేస్తుంది. ఈ చైర్ లో మాత్రమే ఈగలు దోమల మీద వాలకుండా ఉంటాయి. ఈ చైర్ లో మాత్రమే లైట్ ఎక్కువ పడుతూ ఉంటుంది, మనం తెల్లగా కనిపిస్తుంది. ఈ చైర్ లోంచే మనకి ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. సో ఈ చైర్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళు ఈ గేమ్ ని సూపర్ సక్సెస్ఫుల్ గా ఆడతారు. ఏం లేదమ్మా, చేతులు వెనకాల పెట్టుకుంటారు, టూత్ పిక్ నోట్లో పెట్టుకుంటారు. ఆ టూత్ పిక్ తో ఒక టొమాటోని కక్కని గుచ్చి లపక్మని తీసుకెళ్లి పుచ్చుకుమని ఆ బొచ్చులో వేస్తారు. చివరికి ఆ బొచ్చులో ఎన్ని టొమాటోలు ఉంటాయో, ఐ మీన్ టు సే ఫస్ట్ టొమాటో ఏ బొచ్చులోకి ఏది వెళ్తుందో వాళ్ళే విన్నర్స్. లెట్స్ గో. ఒకవేళ ఫస్ట్ మరీ తొందరగా అయిపోయింది అనుకోండి, ఎవరు ఎక్కువ టొమాటోలు వేస్తే వాళ్ళు విన్నర్ చేస్తారు, తెలుసు కదా.
ఏ నిమిషాలైనా మారిపోతాయి రూల్స్ అండ్ కండిషన్స్. తొందరగా రెడీ చెప్పకపోతే ఆ టూత్ పిక్ తినేస్తున్నాను. 3, 2, 1 గో. టూత్ పిక్ ఉంటే కౌంట్ చేయనమ్మా. టూత్ పిక్ నోట్లోనే ఉండాలి. You gotta crack it, gotta rock it, just be ever ready. కేయ పెడితే కౌంట్ ఉండదు. ఓ పని చేయి, జుట్టు కేసు లాగమ్మా. Hey, don't miss the chance, no pros and cons, gotta win the hot body. Shall I hit the test, take out the match, gotta win the game, come on, name and fame. All the best to my friend do, no girls to come out to Hundu. నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్న టొమాటోలన్నీ టూత్ పిక్ తో గుచ్చి ప్లేట్ లో తెచ్చేసుకోమ్మా. వెళ్ళి 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 నువ్వు ట్రై చేస్తావు. కలే జానే నీ గైడు ఏమైనా నీ యాటిట్యూడ్ నీ get set go ready. You gotta crack it, gotta rock it, just be ever ready. Get set go ready. You gotta do it, gotta prove that you're that somebody. కూర్చోమ్మా, కూర్చోగరా. ఆవిడకి కూర్చోండి. మెల్ల ట్రై చేయమ్మా. నేను 2-3 days ఇక్కడే ఉంటాను. ట్రై చేయ, పర్లేదు, ఏం కాదు. సో మీ నలుగురిలో చాలా స్పెషల్ గా టూత్ పిక్ ని టూత్ పిక్ లాగా టొమాటోలో వాడింది ఓన్లీ మా మీనా గారు. కంగ్రాచులేషన్స్. तू ही मेरा सुपर डुपर महबूब, तू ही मेरा सुपर डुपर महबूब, पिछलो कुपे मल्लो ना नन्ने मुझी पोनावे. సో ఇవాల్టి మన ఎక్స్ప్రెస్ రాజాలో ఈ చైర్ లోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మీనా. ఇప్పుడు మీనా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మీనా, ముందుగా మీ స్పందన ఏంటి, మీ మానసిక పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది? ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది ఇక్కడ నాకు. అసలు టొమాటోని ఎవడైనా భూప్రపంచంలో టూత్ పిక్ తో గుచ్చుకుని అక్కడ పెట్టాడా? నేను పెట్టాను కదా. అదమ్మా, అది పెట్టడమే కాదు, అక్కడి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో కూడా వేసావు మొత్తం అన్ని. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు మీనా? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్. అంత టైం తీసుకున్నామంటే ఫైనల్ ఇయర్ లో తీసుకోవాలి ఆ టైము. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాం? జాబ్. ఓకే, ఐటీ జాబ్ చేద్దాం అనుకుంటాం. అవునండి. ఓకే, సినిమాలు బాగా చూస్తావా? వెరీ గుడ్. సో ఎవరు నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అందరినీ చూస్తా, మీరు మాత్రం మీ షో మాత్రం తప్పకుండా చూస్తా. అదే, నేను తప్ప మిగతా వాళ్ళందరినీ చూస్తా అన్నట్టు చెప్పింది ఆవిడైతే. బట్ ఆల్ ది బెస్ట్. కానీ నువ్వు ఆ చైర్ లోకి వెళ్ళాలన్నా, నువ్వు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవ్వాలన్నా, నీకు పోటీగా ఇంకోళ్ళు వస్తారు. వాళ్ళతో గెలిస్తే ఇంకో రౌండ్, దెన్ ఓన్లీ విల్ బి ద విన్నర్. రైట్? చూసావమ్మా, వాళ్ళంతా ఒక లెక్క, నువ్వు వేరే లెక్క. వావ్, నాకు కూడా సినిమా స్టైల్లో డైలాగులు వస్తాయి. సో సినిమా స్టైల్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు సినిమాల్లో డిఫరెంట్ స్టైల్ ఉంటాయి. కొంతమందికి కొన్ని స్టైల్ అలవాటు పడిపోతాం, కొన్ని మేనరిజంలు అలవాటు పడితే ఆ కైండ్ ఆఫ్ డ్రామాలోనే ఉంటాం. యూనో, తెలుగు సినిమా ఒక స్టైల్లో ఉంటుంది, హిందీ సినిమా ఇంకో స్టైల్లో ఉంటుంది, తమిళ సినిమా ఇంకో స్టైల్లో ఉంటుంది. సో మనకి దగ్గరలో ఉన్న ఈ రెండే కాబట్టి ఒక పని చేద్దాం. ఇప్పుడు మిమ్మల్ని 2 గ్రూపుల కింద విడదీస్తాను. మీరు తెలుగు సినిమా అండ్ మీరు తమిళ సినిమా. ఇప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్యలో పోటీ. తెలుగు సినిమా స్టైల్ గురించి వాళ్ళు మాట్లాడతారు. దీనికి మన భాషలో చెప్పాలంటే తెలుగు సినిమా పైత్యం, తమిళ సినిమా పైత్యం. ఓకేనా? లెట్స్ గో, కమ్ ఆన్. సో ముందుగా తెలుగు సినిమా గ్యాంగ్. మన తెలుగు సినిమా వాళ్ళు నరకడం అంటూ మొదలు పెడితే ప్రపంచం అస్సలే మిగలదు. ఎందుకు పోయా ఇంత వైలెంట్ గా స్టార్ట్ చేశాను? ప్రశాంతంగా స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడు ఎంత అద్భుతంగా స్టార్ట్ చేస్తాడు ఆయన. తమిళ హీరోలు డైలాగ్ కొడితే తెలుగు హీరోలు నెత్తి కింద వేసుకోవాల్సిందే.
బాగా చెప్పారు, తమిళ్లో చెప్పినట్టున్నాడు, నాకు కూడా అర్థం కాలేదు అది. మేనరిజమ్స్ రావాలంటే అది మన దగ్గర నుంచే. వాళ్ళ మూవీస్ హాలిడేస్ అప్పుడు రిలీజ్ అవుతే మా మూవీస్ రిలీజ్ అయిన రోజే హాలిడే డిక్లేర్ చేస్తారు. మేము ప్రతిరోజు హాలిడే కింద తీసుకుంటాం అమ్మా, ఏ సినిమా చూడడానికైనా. మన వాళ్ళు తొడగొట్టి పవర్ఫుల్ డైలాగ్ కొడితే తిరుగుండదు. ఈసారి డైలాగ్ వినపడకూడదు, ఓన్లీ తొడ సౌండ్ వినపడ. రెడీ, యాక్షన్. ఇంకోసారి ఇంకోసారి ఇంకా ఇంకా ఇంకోసారి ప్లీజ్ ఇంకొకసారి. ఆయన మైకు తొడ దగ్గర పెట్టి కొడతాడా? అండ్ ఎస్ ఇట్ సైడ్. మా వాళ్ళకి మేకప్స్ కాస్ట్యూమ్స్ అవసరం లేదు, మేము నాచురల్ గానే మూవీస్ తీస్తాం. కాస్ట్యూమ్స్ కూడా అవసరం లేదా? ఒక నిమిషం, ఇప్పుడు వరుస వైజ్ వద్దాం. కొంతమందే మాట్లాడుతున్నారు పాపం, మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. నేను ఈసారి కొంతమందిని అడిగితే వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయండి, ఓకేనా? భయ్యా, మా వాళ్ళు చిటికేస్తే చాలు కార్లు అన్ని గాల్లోనే ఉంటాయి. ఫస్ట్ రోల్ నుంచి ఎవరైనా ఆన్సర్? అభిమానులకి గుళ్ళు కట్టిస్తాం, అభిమానంతో గుడి కట్టిస్తాం. అభిమానంతో మీరు గుళ్ళు కూడా కట్టిస్తారు, వెరీ గుడ్. అభిమానంతో కట్టిస్తాం. నేను తల్లే నేనంది అదే అమ్మా. మేము గుండెల్లో గుడి కట్టుకుంటాం. మరి కొబ్బరికాయ ఎక్కడ కొడతారు? ఎస్, ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఎందుకమ్మా? వెరీ గుడ్. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టకుండానే వరాలు ఇస్తారు మా హీరోలు. కొబ్బరికాయలు కొట్టకుండా వరాలు ఇస్తారు. ఏం వరాలు ఇచ్చారు మీరమ్మా? మా సినిమాల సెంటిమెంట్ కి ఎవరైనా కరగాల్సిందే. ఈ సినిమా సెంటిమెంట్ కి ఎవరైనా కరగాల్సిందే. వాళ్ళు కరిగించిన గుండెలను అతికిస్తాం మనం. మీరు చిటికేస్తే కాళ్ళు లేస్తాయి, మేము కంటి చూపుతో చూస్తే చాలు లేచిపోతాయి. ఏంటి కారు కారా? ఎవరైనా మీరు చిటికలేస్తే కార్లు గాల్లోకి వెళ్తాయని చెప్పింది? మేము కాస్ట్యూమ్స్ కుట్టించుకున్న తర్వాత మిగిలిన పేలికలు మీరు వేసుకుంటారు. మెల్లగా కొట్టుకోండి, ఓకే? మాకు స్టైల్ అవసరం లేదు, లుక్ తో చంపేసా. అందుకే నా సైట్ వచ్చింది. అమ్మా నీకు కూడా సైట్ ఉంది. వాళ్ళు మిగిలిపోయినా మేము వేసుకుంటాం అన్నారు కదా, అందుకే వాళ్ళు హాఫ్ డ్రెస్ లో ఉన్నాం, మేము ఫుల్ డ్రెస్సెస్ లో ఉన్నాం. అవును, ఎవరు ట్రెడిషనల్ గా ఉన్నారో ఎవరు మోడర్న్ గా ఉన్నారో సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అవి చూసి మీరు డబ్బింగ్ చేస్తారు. మీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అది చూసి వీళ్ళు డబ్బింగ్ చేస్తారు. వావ్, వెరీ గుడ్. మీరు మీకు అలవాటు ఉందా? చూస్తారా? చూస్తాం. మేమంతా శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిం, సముద్రంలో భూకంపం, ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. మా వాళ్ళు ఫ్యాన్స్ నచ్చిన విధంగా సినిమాలు తీస్తారు. ఏం టేస్ట్ బాగుందా? టేస్ట్ మా వాళ్ళు ఎలా తీసినా ఫ్యాన్స్ కి నచ్చుద్ది. ఇటు సైడ్ ఫ్యాన్స్ కి నచ్చేలా తీస్తారు, ఇక్కడ ఎలా తీసినా ఫ్యాన్స్ కి నచ్చుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మేము డబ్బింగ్స్ తీస్తేనే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఇక ఒరిజినల్ తీసేస్తే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు? అంటే మాది కాపీ చేస్తేనే కదా మీకు వచ్చేది అంత ఫ్యాన్స్. మేము ఏడిపించాం కదా ప్రేమతో, అందరినీ మనసులు దోచుకుంటాం. చెప్పు, కూర్చున్నావే? అది ఏడిపించడం నుంచునేమ్మా, కూర్చోద్దు, నువ్వు నుంచునే ఉండి, ఇద్దరు నుంచునే ఉండండి. నువ్వు చెప్పమ్మా. అది ఏడిపించడం కాదు, సినిమాలో అంత మ్యాటర్ ఉందని అర్థం. అంటే మా మ్యాటరే కదా మీకు వచ్చేది. డైలీ షో అని కాదు. అయిపోయిందా? వావ్, థ్యాంక్ యూ. కూర్చోండి. అంటే మీ ఇద్దరు పర్సనల్ గా తీసుకుని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి మేము వేరే పనిలో ఉన్నాం. బట్ చాలా బాగా ఆన్సర్ చేశారు. సో మీలో కూడా చాలా అద్భుతమైన ఒపీనియన్లు ఉన్నాయి మీ లోపల, నాకు అర్థం అవుతుంది. బట్ ఈసారి కూడా చాలా తెలివిగా కొంతమంది మాట్లాడారు, మిగతా వాళ్ళు అలా ఉండిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీలోంచి మరో నలుగురు ముందుకు వస్తారు, రైట్? సో అందుకే మాట్లాడారు. ఎవరు బెటర్ ఆన్సర్స్ ఇచ్చారో వాళ్ళు ముందుకు వస్తారు, సెకండ్ లెవెల్ ఆడతారు. అండ్ అందులో ముందుగా మా తొడ అండ్ అలాగే ఎస్ మా బాడీ బిల్డర్ వెనకాల రండమ్మా.
మేడం గారు రండమ్మా. అండ్ మీరు రండి. వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, మీరు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు. మీ నలుగురికి ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను నేను. అండ్ ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు మాత్రమే ఈమెతో పాటు ఆ పక్క చైర్లో ఉంటారు. వాళ్ళిద్దరే ఫైనల్స్ ఆడతారు. సో మీలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా చప్పట్లు కొట్టండి. మీరు బాగానే నుంచినారు. ఆయన ఒక్కడిని మధ్యలో వెలేసి చౌరస్తాలో ఉన్న స్టాచ్యూలో ఒక్కడిని నుంచోబెట్టి మీరు అందరు అటు ఇటు జరిగారు. ఫ్రెండ్లీగా ఉండండి అమ్మా, పర్లేదు. చూడ్డానికి అలా ఉంటాడు కానీ మంచోడు అబ్బాయి. అంటే తొడగొట్టి చాలా వైలెంట్ గా ఉన్నాడు కదా, అలా కాదు, మంచోడు పాపం. అది ఎక్కువసార్లు తొడగొట్టడం వల్ల అలా అయిపోయాడు అంతే. సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో మీరు ఏం చేస్తున్నారంటే చాలా సింపుల్ గా మీ చేతిలో ఉన్న పేపర్ గ్లాస్ ని అక్కడికి తీసుకెళ్తారు అంతే. యా, చేతితో తీసుకెళ్తే చేతుల్లో పెడితే కదమ్మా, అందుకని చేతులు వాడకుండా చక్కగా ఉప్పు ఊదుకుంటూ తీసుకెళ్తారు. గ్లాస్ నేల మీద పెడతారు, దాన్ని ఊదుతారు. అలా ఊదుకుంటూ మీ ప్రయాణం అక్కడ వరకు సాగుతుంది. అక్కడ దాకా ఎవరి గ్లాస్ అయితే ముందొస్తుందో, ఫస్ట్ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ఫస్ట్ వచ్చి ఆ ఏసీ వస్తున్న ఆ చైర్లో కూర్చుంటారు. గ్లాస్ నేల మీద పెట్టుకోవడమ్మా. గ్లాస్ కనుక పడిపోయింది అనుకోమ్మా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి పెట్టుకుని ఊదుకో కదా, పక్కకు పడిపోతే. 3, 2 దాని తర్వాత ఏంటి 1. 3, 2, 1 గో. గట్టిగా ఊదడం వల్ల ఈవిడేంటి తల మీద ఊతుంది అమ్మా. అడుగుతుంది ఐసైట్. అతను వెళ్ళలేదు. భయ్యా తొడగొడ్డమే అనుకున్నాను, ఇది కూడా వెరైటీగా ఆడుతున్నావు. మీ ఊదుడు కార్యక్రమంలో చాలా అద్భుతాలు జరిగాయి. ఆల్రెడీ గట్టిగా ఊదితే తొందరగా వెళ్ళిపోతాం అనుకుని బాగా ఊదారు. మధ్యలో కింద పడిపోవడం వల్ల ఈవిడ 5 సార్లు వెనక్కి వచ్చారు. కానీ అన్నిటికంటే అద్భుతం ఏంటంటే వెనకటికి సుబ్బారావు అనే వ్యక్తి సముద్రం అంతా ఈది ఇంటి ముందున్న మురికాలలో పడిపోయాడంట. ఏమా తొడరాజు, ఇక్కడి నుంచి ఊదుకుంటూ వెళ్ళి కరెక్ట్ బోర్డర్ లైన్ దగ్గర దబీలను పడేసుకున్నాడు దాన్ని. ఎస్, మీ హృదయ స్పందన ఏంటి? అక్కడ ప్లాస్టర్ అడ్డం సార్, లేదంటే అయిపోతుంది. అది తీయించేద్దాం. మోడీ గారు నాకు కొంచెం పరిచయం ఉన్నారు, నేను మాట్లాడతాను. ఆ ప్లాస్టర్ తీసి అస్సలు సమస్య లేదు అసలు. అది నీ అదృష్టం నీ దురదృష్టం దరిద్రం పట్టుకోవడం వల్ల ఆ ప్లాస్టర్ కరెక్ట్ గా నీ గ్లాస్ ఊదిన దగ్గరే వచ్చింది. నేనేం చేయని చెప్పుదాన్ని. అండ్ మేడం గారు మాత్రం అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయి వెనక్కి తిరిగి చాలా ఇంకా ఊదాలో మీకోసం. సో అందరికంటే ముందు ఆ గ్లాస్ ఆ లైన్ దాటింది అంజలి. ఫూ అని ఊదిన గ్లాసే లైన్ దాటింది. కంగ్రాచులేషన్ అంజలి. అండ్ మిగతా ముగ్గురికి చాలా థ్యాంక్స్. ఆల్మోస్ట్ గ్లాస్ అంత బరువు ఉన్నారు. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు. ఇంకా తొడగొట్టడం మానేసి. ఓకే, థ్యాంక్ యూ. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే కొండలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కనావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఇందాక నుంచి మీకోసం ఎదురు చూస్తున్న కుర్చీ సిద్ధంగా ఉంది. అంజలి. సో అంజలి ఏం చదువుతున్నారు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఫైనల్ ఇయర్ చదవడం. ఓకే, వెరీ గుడ్. సో
ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంతా బాగుంది. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు బాగుందా, ఇక్కడికి వచ్చాక ఈ చైర్ లోకి వచ్చాక బాగుంది? ఇక్కడ బాగుంది, తెల్లగా కనిపిస్తామని. లేదమ్మా, ఇక్కడ కూర్చోవడం వల్ల తెల్లగా కాదు, మామూలుగా తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా తెల్లగా ఉంటారు. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీలోంచి చాలా స్పెషల్ గా ఆన్సర్ చేసిన వాళ్ళు, మీలోంచి మోస్ట్ యాక్టివ్ పర్సన్స్ ముందుకు వచ్చారు అండ్ వాళ్ళలోంచి ది బెస్ట్ ఇక్కడికి వచ్చారు. కానీ ఇక ఇప్పుడు మాత్రం మీరే న్యాయ నిర్ణేతలు అనమాట, మీరే జడ్జెస్, మీరే డిసైడ్ చేస్తారు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్ ఉంటుంది. మీ ఇద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవ్వగలరు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిరగిరగిరా తిరుగుతుంది, అది ఆగాక మీకు తిరుగుతుంది. అప్పుడు మీరు ఒక టాస్క్ చేస్తారు, అది ఎవరు బెటర్ గా చేస్తారో వాళ్ళు డిసైడ్. సో ఇప్పుడు మీరిద్దరే వీళ్ళందరిలోంచి బాగా తెలివైన వాళ్ళు కాబట్టి మీరే ముందుకు వచ్చారు అండ్ మీ ఇద్దరిలోంచి ఇంకా తెలివైన వాళ్ళు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో మీ ఇద్దరి కోసం ఒక టాస్క్ అని చెప్పాను కదా, చాలా సింపుల్. దీనికి మాత్రం జడ్జిలు మీరే. వీళ్ళలోంచి ఒకళ్ళు వస్తారు, ఆ చైర్ లో కూర్చుంటారు. రౌండ్ 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 తిరిగిన తర్వాత స్టాప్ అనగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 20 నుంచి కౌంట్ డౌన్ చేస్తాం మనం. 20 నుంచి 0 వచ్చే లోపల వాళ్ళు ఈ నేల మీద ఉన్న బాల్, ఒక్కొక్క బాల్ తీసుకెళ్లి ఆ బొచ్చులో వేస్తారు. మళ్ళీ రెండో బాల్ తీసుకెళ్తారు, ఆ బొచ్చులో వేస్తారు. ఇలా మన కౌంట్ డౌన్ అయిపోయే లోపల ఎన్ని బాల్స్ అందులో వేస్తారో, ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే ఎక్స్ప్రెస్ రాజు. కానీ అది వేయడానికి అది రౌండ్ తిరిగాక ఆ బాల్ అక్కడే ఉన్నట్టుంటుంది కానీ దొరకదు. అదో రకంగా ఉంటుంది, వాళ్ళకి చూడడానికి మాత్రం మనకు బాగుంటుంది. సో ముందుగా మీనా. 3, 2, 1, go. పిల్ల నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. పిల్ల 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 నీ దగ్గరకు విరా, నీ షటికు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు కారే, నిన్ను చాగన్ రింగై రమ్మంది నా చెదర్ ఫింగర్. ఓకే, 3, 2, 1, go. 20, 19, 18, 17, 16. Hey, steady. ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. 1 లెక్కలే, 2 చిక్కులే, 3 తొక్కలే. ఏమి జరిగింది? దిమ్మ తిరిగింది. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం తిరుగుతుంది. లైట్ లైట్ గా. బాల్ అక్కడే ఉందా అమ్మా, దాని తర్వాత అటు కదులుతుంది. అక్కడే ఉంది, నేను కదులుతున్నా. అదే నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, ఇవి ఆడుతున్నప్పుడు ఈ మూల నుంచి ఫస్ట్ బాల్ తీసుకెళ్ళినప్పుడు బొచ్చు పక్కన ఉన్న రెండో బాల్ వేయాలి, కానీ మిగతా బాల్ ఎత్తుకుంటూ చాలా టైం స్పెండ్ చేసి మొత్తానికి 2, 3, 4, 5, 6, 7, 8, 7. అరే మబ్బులు 7 ఏరా. ఓకే, 7 చేశారు. అండ్ అది కూడా ఆ వేసిన స్టైల్ చాలా బాగుంది, పరిగెడుతూ ముగ్గేసినట్టు అని. చాలా బాల్ చుట్టూనే ప్రదక్షిణ చేశారు. అండ్ అక్కడ ప్రదర్శనలు ఇక్కడ కానీ ఆపగానే ఆవిడ దిగిన స్టైల్ నాకు బాగా నచ్చింది. ఓకే, సో మొత్తం 7 బాల్స్ అయితే అందులోకి వెళ్ళాయి. బట్ అంజలి గారు ఏం చేస్తారనేది నాకు కూడా టెన్షన్ గా ఉంది. చూద్దాం. ఈవిడ ఆడగానే
వెంటనే ఆవిడ ఆడిందంటే బాగా ప్రిపేర్డ్ ఉంటుంది. కాబట్టి ఆవిడలో ఆ టెన్షన్ ఎక్సైట్మెంట్ ఆపుదాం మన. అలాగే ఎవరికి ఇక్కడ డాన్స్ బాగా వచ్చు? ఎవరు ఇప్పటి వరకు ఎప్పుడు అసలు డాన్స్ అనేది చేయలేదు? రెండింటికి చేతులు ఎత్తు. పోనీ ఇప్పుడు అవకాశం ఇస్తే ఎవరైనా డాన్స్ చేద్దాం అనుకుంటారా? మీ నలుగురిలో ఎవరిది తేడాగా ఉంటే డాన్స్, వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఈ రౌండ్ లో డైరెక్ట్ గా తీసుకుంటా. స్పెషల్ గా ఉండాలి నాకు ఆ డాన్స్. పాటకు తగ్గ మామూలు డాన్స్ కాదు. ఎవరు చేయగలరు? మీరు చేస్తారా? రండి. ఓకే, మ్యూజిక్. సెంటర్ తెచ్చా, జపానెల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, చెయ్యందించా. తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. నేను బాగా చేస్తే సెలెక్ట్ అవుతారని లేదు, బాగా చేయకపోతే సెలెక్ట్ అవుతారన్నాను. ఇంత బాగా చేయకుండా ఉండడం అంటే చాలా అద్భుతం అది. అండ్ శృతి హాసన్ గారు కనుక ఈ డాన్స్ చూస్తే 3 రోజులు ఎక్కెక్కి ఏడుస్తారు ఆవిడ. అరే నేను ఎందుకు చేయలేకపోయానే ఇలాగా. చాలా బాగా వచ్చిందమ్మా, వండర్ఫుల్. ఓకే, సో అంజలి, ఇంక నేను ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టలేను నేను. కాబట్టి ప్లీజ్ 3, 2, 1 గో. చేతిలో కలగో, కాళ్ళు కలపకమ్మా, చేతిలో ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా గుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. 3, 2, 1 stop. Go. 20, 19, 18, 17. పందిరిలోనే ఆనందాలే ఎగిసే. రోడ్డు మీద కుక్క పిల్లలు ఎంట పడినప్పుడు తప్ప ఇంకెవ్వరు అలా పరిగెత్తారు. ఓకే, క్లాస్ 1. ఇంత చిన్న డిస్టెన్స్ లో కూడా మీరు అన్ని అడుగులు ఎలా వెళ్తున్నారు? మీరు చదువుతున్న డిగ్రీలో ఎవరు స్పెషల్ కోర్స్? తెలివి అంటే ఆవిడ ఒక బాల్ వేసి ఈ బాల్ నుంచి ఈ బాల్ అంత తీసుకుని తగిలి తా. సో ఎన్నున్నాయి లెక్కెడదాం. ఆవిడ ఏం చేశారు నాన్న? హే, బాగా గుర్తుంది. ఈవిడ కనుక 8 చేస్తే ఈవిడ విన్నర్స్, 8 చేయకపోతే ఆవిడే విన్నర్. ఆహా, ఏం నోరుతో 7 అన్నావు అమ్మా. 7. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్
కంగ్రాచులేషన్స్. ఎస్, మీరే ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ గా ఆడారు నిజంగా. కళ్ళు తిరుగుతున్నా కూడా ఆవిడ ఆ బాల్ తీసి అందులో వేయగలిగింది అంటే నిజంగా చాలా టాలెంటెడ్. పాపం అప్పుడెప్పుడో సాయంత్రం కూర్చుంది ఆవిడ వెళ్ళి, ఎప్పటికైనా ఆవిడే విన్నర్ అవుతా అనుకుంది. ఇంకా చాలా మద్దా అలవాటు అయిపోతుంది నీకు కూడా. కంగ్రాచులేషన్స్, మీరు కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు నేను సెకండ్ ఇవ్వగానే మీరు నడుచుకుంటే మీ ప్లేస్కి వెళ్ళిపోతారు. వెరీ గుడ్. మీరు మాత్రం క్యాష్ ప్రైజ్ తీసుకునే వెళ్తారు, ఎందుకంటే అంతమందిలోంచి ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళారు, అండ్ ఇప్పుడు అక్కడి నుంచి సింగిల్ గా మీరు ఒక్కళ్ళే మిగిలారు. మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని, అండ్ నవ్వుతూ ఉండాలని, ఇలాగే సరదాగా ఉండాలని, తెలివితేటలు ఇంతకు మించి ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి కూడా మీలోంచే పార్టిసిపెంట్స్ బయటకు వస్తారు, మీలోంచే ఇక్కడ ఆడతారు, మీలోంచి వచ్చిన వాళ్ళే ఇవాళ విన్నర్స్ కూడా అయ్యారు. కాబట్టి మీరు కూడా మాట్లాడుతుండండి అప్పుడప్పుడు. బాగుంటుంది, పోయేదేముంది, మహా అయితే ఎడిటింగ్ లో లేపారు. మళ్ళీ కలుసా. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ప్రత్యక్షమై ఓ వరం ఇస్తాను కోరుకోండి అంటే ఏం వరం కోరుకోండి? సనీ లియోన్ తో ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక, అదే దేవుని కోరుకుంటా. వాళ్ళు మెచ్చుకున్నారు అనుకుని అందరికి హలో హాయ్ అంటాడు. బాగా క్రేజీగా ఉండాలి మీరు కోరుకునేది. మీ మ్యారేజ్ ఎప్పుడు? నీకు ప్రత్యక్షమైనా నా కోసం త్యాగం చేస్తున్నా. ఇతనికి మాత్రం కడిగిన గ్లాస్ లో టీ ఇవ్వండి అబ్బా. ఓకే నెక్స్ట్. ఆ దేవుని నాతోటే ఉండమంట. ప్రదీప్ చెల్లెలాగా ఉండాలని. దేవుడా, ఓ మంచి దేవుడా, అందుకే నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ మా. దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తే ఇంకో 3 వరాలు ఎక్స్ట్రా అయ్యమనుకోండి. హోంవర్క్ ఇస్తారు మీకు ఎంబీఏలో? ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్టులు ఇస్తారు అంతే. హోంవర్క్ ఇవ్వరుగా, రోజు రాసుకురమ్మని. అంటే మీరు చేయలేదు కదా, మీకు తెలియదు. నాకు స్కూల్కి వెళ్ళలేదు కదా మనం. అదే దేవుడు వచ్చి మీకొచ్చి కోరిక అడిగితే దేవుడా నా పెళ్ళి ఎప్పుడు అన్నాడు?